హాయ్! వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం ఒక ఎక్సైటింగ్ ఆపర్చునిటీ అయితే వచ్చేసాం. గూగుల్‌లో వర్క్ చేయడం అనేది చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. బట్ ఓన్లీ సాఫ్ట్‌వేర్ డెవలపర్ గానే వర్క్ చేయగలుగుతాం అంటే లేదు. గూగుల్‌లో చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే చాలా మందికి అవేర్‌నెస్ ఉండదు. గూగుల్ ఎలాంటి రోల్స్‌కి హైర్ చేసుకుంటుందని. ఎందుకంటే గూగుల్ పెద్దగా అడ్వర్టైజ్ చేయదు. ఎందుకంటే గూగుల్ ఈజ్ లార్జ్ కంపెనీ లైక్ వన్ ఆఫ్ ద ఫాంగో, మ్యాంగ్ కంపెనీ. సో, గూగుల్ ఇలాగా అంటే కాలేజెస్‌కి వచ్చి హైర్ చేయడం ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. బట్ గూగుల్ రీసెంట్‌గా కెరీర్స్ వెబ్‌సైట్‌లో ఒక జాబ్ అయితే పోస్ట్ చేసింది. ఇది కంప్లీట్‌గా ఎంట్రీ లెవెల్ జాబ్ అండ్ ఎస్టిమేట్ ప్రకారం 20,00,000 అనేది మినిమమ్ సీటీసీ. సో, మీ మేబీ మీ ఇంటర్వ్యూ పెర్ఫార్మన్స్ బట్టి, మీ స్కిల్ సెట్ బట్టి అది ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ చాలా పొజిషన్స్‌కి ఓపెన్ చేసుకుంటుంది. ఇది నాట్ లైక్ 1 ఆర్ 2 పొజిషన్స్. కాబట్టి ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తుంటే అండ్ జాబ్ కోసం అయితే చూస్తుంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే మీ లక్ బాగుంటే మీరు 20 ఎల్‌పీఏ సీటీసీతో డైరెక్ట్‌గా ఫ్రెషర్‌గానే జాబ్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనం దీని గురించి అన్ని డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో, గూగుల్ హైర్ చేసుకుంటుంది. రోల్ నేమ్ వచ్చి కంటెంట్ స్పెషలిస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. వాళ్ళు స్పెసిఫిక్‌గా బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ ఉండాలని చెప్పలేదు. ఎనీ డిగ్రీ. కాబట్టి మీరు ఎలాంటి డిగ్రీ ఉన్నా మీరు బీఎస్సీ అయినా, బీసీ అయినా ఏ డిగ్రీ అయినా కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎనీ డిగ్రీ అన్నారు కాబట్టి మీకు కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వీళ్ళు మెన్షన్ చేసిన స్కిల్ సెట్ కానీ మ్యాచ్ అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ లొకేషన్ హైదరాబాద్ ఉంటుంది. అండ్ సీటీసీ నేను చెప్పాను కదా! 20 ఎల్‌పీఏ అనేది మన ఎస్టిమేట్ ప్రకారం ఉంది. అంటే సిమిలర్ రోల్స్ ప్రకారం అయితే. బట్ దీనికన్నా ఎక్కువే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నేను చాలా వరకు చూసిన దాని ప్రకారం. అండ్ మనకు తెలుసు గూగుల్ ఏం చేస్తుందని. బట్ మీరిప్పుడు వర్క్ చేయాల్సిందైతే గూగుల్‌లో ఉన్న యూట్యూబ్‌లో ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్ అని ఉంటుంది. అంటే యూట్యూబ్‌లో ఏమన్నా రిపోర్ట్స్ వచ్చినా కూడా ఇవన్నీ చూసుకోవడం, వాటిని పట్టించుకోవడం ఉంటుంది. మెయిన్‌గా మీరు వర్క్ చేయాల్సిందైతే యూట్యూబ్‌లో ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్‌కి మీరు వర్క్ చేయాలి. మీరు ఒక దీంట్లో గాని సెలెక్ట్ అయితే. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఏముందంటే ఎన్ఫోర్స్ యూట్యూబ్స్ కంటెంట్ పాలసీస్ ఎన్ష్యూర్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్. అంటే యూట్యూబ్లో చాలా వరకు ఏమన్నా పాలసీస్ని ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ పాలసీకి ఆపోజిట్గా వీడియోస్ పెడుతున్నారు ఆర్ కంటెంట్ మిస్లీడింగ్గా ఉంది అలా అనిపిస్తే మీరు కొంత కన్వేస్ పెట్టి రీసెర్చ్ చేస్తూ అని ఏమైనా రిపోర్ట్స్ వచ్చినా కూడా వాటిని చూస్తూ వాళ్ళ పాలసీస్కి అనుకూలంగా లేవు వాటిని రిమూవ్ చేయడము, వార్నింగ్స్ ఇవ్వడం ఇలాంటివి అయితే మీరు చేస్తూ ఉండాలి. కొన్ని రివ్యూ చేయాలి ఇన్ జనరల్గా. సో, యూట్యూబ్లో ఇన్ జనరల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తాను కాబట్టి ఏమన్నా వీడియోస్ పెట్టినప్పుడు అవి కొంచెం కాంట్రోవర్షియల్‌గా ఆర్ ఏదన్నా జనాలను రెచ్చగొట్టేలా అలా ఉంది అనిపిస్తే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ నుంచి స్ట్రైక్స్ అయితే పడుతుంటాయి. ఇవన్నీ మాన్యువల్‌గా కొంతమంది రివ్యూ చేస్తుంటారు. సో, మీరు సెలెక్ట్ అయితే ఇలాంటివి చేయాల్సొస్తుంది. ఇది నో కోడ్ జాబ్ కంప్లీట్‌గా. దీనికి కోడింగ్ అనేది ఏమి అవసరం లేదు. అండ్ ఎలాంటి క్వాలిఫికేషన్ చూస్తున్నారంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. అంటే డిగ్రీ లేకపోయినా కూడా హైర్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ ఆర్ అని మెన్షన్ చేశారు కాబట్టి. బట్ మీకు స్కిల్స్ అనేది ఉండాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్‌గా. ఎక్స్‌పీరియన్స్ విత్ రివ్యూయింగ్ ఆర్ అసెస్‌మెంట్ ఆఫ్ డిజిటల్ కంటెంట్. సో, మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ యూజర్ అయితే మీకు ప్లస్ అవుతుంది. ఈ కంటెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియో కంటెంట్‌ని ఇవన్నీ కూడా అంటే మీకు అవేర్‌నెస్ ఉండాలి. అట్‌లీస్ట్ యూట్యూబ్‌లో వీడియోస్ ఎలా ఉంటాయి, ఏంటి అని కూడా. సో, ఇది బేసిక్ థింగే. బట్ యూ షుడ్ బి గుడ్ విత్ కమ్యూనికేషన్ అండ్ అండర్‌స్టాండింగ్ కంటెంట్. అది కొంత ఇంపార్టెంట్. ఎక్స్‌పీరియన్సెస్ విత్ డేటా అనాలిసిస్ అండ్ స్ప్రెడ్‌షీట్ సాఫ్ట్‌వేర్. సో, మీకు ఎక్సెల్ లాంటి నాలెడ్జ్ ఉంటే మీకు ఇంకా కూడా ప్లస్ అవుతుంది. ఇవి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్. మీకు ఎక్సెల్ స్కిల్ ఉండాలి కొంత డేటా అనాలిసిస్‌లో. అండ్ మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. డిజిటల్ కంటెంట్‌ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఇవి వాళ్ళు మెయిన్‌గా చూస్తున్నారు. అండ్ ఇవి కాకుండా ప్రిఫర్డ్ స్కిల్స్ కింద ఇవి ఇచ్చారు. ప్రిఫర్డ్ స్కిల్స్ అంటే ఇవి మ్యాండేటరీ కాదు. బట్ వచ్చుంటే మీకు ప్లస్. సో, కంటెంట్ పాలిసీ, యాంటీ అబ్యూజ్ అండ్ రివ్యూయింగ్ ఆన్‌లైన్ కంటెంట్. ఆన్‌లైన్ కంటెంట్ చూసి ఇది పాలిసీకి వ్యతిరేకంగా ఉందా? లేదా పాలిసీని అంటే మ్యాచ్ అవుతుందని మీరు చేయాలి. లెట్స్ సపోజ్ ఉంది ఇప్పుడు పొలిటికల్ రిలేటెడ్ వీడియోస్ పెట్టకూడదు. అలాగా ఏదైనా ఉంది. ఒక టాపిక్ గురించి పెట్టకూడదు అని ఉంది. మీరు చూసి ఒక వీడు ఈ టాపిక్ పెట్టకూడదు అన్నా కూడా ఈ టాపిక్ పెట్టారు పలానా యూట్యూబర్. కాబట్టి మీరు అలా ఐడెంటిఫై చేసే స్కిల్స్ అనేది మీకుండాలి. అలానే ఎక్స్‌పీరియన్స్ ఐడెంటిఫైయింగ్ అబ్యూస్ ట్రెండ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ న్యూస్ పాలిసీ. లెట్స్ సపోజ్ మీరు ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటే మనకి ఏం ట్రెండింగ్ అని తెలుస్తుంది. అక్కడ ఏదైనా నెగెటివ్ ట్రెండ్ ఏదైనా జరుగుతూ ఉంటే అలాంటి ట్రెండ్స్ మీకు ఐడియా ఉండాలి. సో, మెయిన్‌గా మీరు యాక్టివ్ సోషల్ మీడియా యూజర్ అయ్యుంటే మాక్సిమం సరిపోతుంది. అప్పుడే కదా మీకు తెలుస్తుంది. ఓకే. ఇది జనాలను రెచ్చగొట్టేలా ఉందా ఆర్ ఇట్స్ ఫైన్ అనేది. నెక్స్ట్ ఎస్‌క్యూఎల్ అండ్ స్ప్రెడ్‌షీట్స్‌తో నాలెడ్జ్ ఉండాలి. స్ప్రెడ్‌షీట్స్ అనేది మనం ఇందాకే చూసాం. అది వాళ్ళు మ్యాండేటరీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే లైక్ ఎక్సెల్ నాలెడ్జ్. ఎస్‌క్యూఎల్ నాలెడ్జ్ ఉంటే ఇంకా ప్లస్. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఆహ్, ఎక్సలెంట్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ ఇది వన్ ఆఫ్ ద కోర్ స్కిల్ ఈ జాబ్‌కి. దాంతో పాటు అనలిటికల్ స్కిల్స్ కూడా ఉండాలి అనుకుంటున్నారు. సో, ఇవైతే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ట్రై చేయండి. మీకు వచ్చిందా రాని తర్వాత సంగతి. ఒకవేళ వస్తే మాత్రం లైక్ హౌ వర్కింగ్ ఇన్ గూగుల్ వుడ్ లుక్ లైక్. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకోండి.
మనం ఇంకా చాలా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం రెగ్యులర్‌గా. కాబట్టి ఒకసారి మన ఛానెల్ చెక్ చేయండి రిమైనింగ్ వీడియోస్ అవన్నీ కూడా. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి.